ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా చెల్లించుకున్న విద్యార్థులను కానివ్వండి, నిరుద్యోగ భృతి ఇస్తాయని చెప్పి మోసం చేసిన నిరుద్యోగుల తరపున కానివ్వండి, అదేవిధంగా మా మెడికల్ కాలేజీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు కడితే ప్రతి ఒక్కరికి ప్రైవేటీకరణ చేస్తాం కానివ్వండి, వీటన్నిటి గారు నిరసిస్తూ ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలందరూ ఒక సమక్షంలో ఈరోజు వేలాది మంది విద్యార్థులు, మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ఒక సమక్షంలో ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇష్టం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, అదేవిధంగా బీజేపీ పార్టీ కానివ్వండి, అధికారం రాకముందు విద్యార్థులకు న్యాయం చేస్తామని, తల్లికి వందనం ఇస్తామని చెప్పని, నీకు 15,000 నీకు 15,000 ఇస్తామని చెప్పని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని చెప్పని, ఫీజు రీయింబర్స్మెంట్ పిల్లలకి ఇస్తామని చెప్పని అధికారంలో రాకముందు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడకుండా, బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా ఈరోజు ప్రతి మహిళల్ని తల్లుల ద్వారా మోసం చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాము. ఈరోజు దాదాపుగా మేము పిలిపించేసరికి వేలాది మంది మహిళలు, తల్లులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చారు. విద్యార్థులు ఈరోజు స్వచ్ఛందంగా మాకు మద్దతు ఇచ్చారు. ఈరోజు వాళ్ళందరం గారు ఈరోజు పోలీసు వాళ్ళు అణిచివేసే ధోరణితో ఎక్కడెక్కడ బ్యారికేడ్లు పెట్టి విద్యార్థులను తోసేసి, మహిళలను తోసేసి, బెదిరించి, భయపెట్టి ఈరోజు ఆశ్చర్యంగా ఉంది. శాంతియుతంగా మేము వెళ్ళి మెమరాండం ఇస్తామంటే ఈరోజు మీరు అన్యాయంగా ఎక్కడెక్కడ అడ్డగించి చేయాల్సిన అవసరం ఏముంది? అంటే మీరు చేసే తప్పులు మేము ప్రశ్నిస్తున్నామని చెప్పని ఈరోజు మా మీద అణచివేసే ధోరణి ఈరోజు పోలీసుల వారి సాయంతో కూటమి ప్రభుత్వం చేస్తాం. మీరు ఎంత చేయాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా, మమ్మల్ని ఎంత అణచివేయాలనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రతి మహిళకి, ప్రతి విద్యార్థులకి, ప్రతి నిరుద్యోగ గారు అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా చెప్తూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తుందో వాటికి నిరసనగా మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.